శ్రీ విశ్వావసనామ సంవత్సర కుంభరాశి వారి ఫలితములు. ధనిష్ట 3-4 పాదములు, శతభిష 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదములు కుంభరాశికి చెందుతాయి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి సంవత్సరం గురుడు మే 14 నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా ధనస్థానమందు రజతమూర్తిగాను, రాహు మే 18 నుండి జన్మస్థానమందు లోహమూర్తిగా, కేతు మే 18 నుండి కళత్రస్థానమందు లోహమూర్తిగాను సంచరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంవత్సరం అన్నదమ్ముల తోబుట్టువుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. వారి సహకారంతో ఎంతటి కష్టమైనటువంటి కార్యాన్నైనా కూడా జయించేటువంటి ఆస్కారం వీరికి ఉన్నది. అలాగనే నూతన గృహ లాభాన్ని పొందుతారు ఈ సంవత్సరం ఈ రాశివారు. అలాగే భూ క్రయక్రయాల్లో లాభాలను గడిస్తారు, స్థిరాస్తుల్ని సంపాదిస్తారు. అలాగనే స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు చవిచూస్తారు కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. నూతన వాహన యోగాన్ని పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత ప్రమాదాల యందు దృష్టి పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. మాతృవర్గ బంధువుల నుంచి కొంత ప్రతికూలమైన వాతావరణాన్ని పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కుటుంబంలో కొంత కల్లోలమైన వాతావరణం కలుగుతుంది. నేత్ర సంబంధ వ్యాధుల పాలవుతారు. ధన నష్టాన్ని కూడా కలిగి ఉంటారు. కఠినమైన వాక్కు కలిగి ఉండడం ద్వారా పెద్దల యందు సమాజంలో గౌరవ ప్రతిష్టా భంగం కలిగి కొంత ప్రతికూలమైన వాతావరణం, మిత్ర విరోధం కూడా కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. సంతానాన్ని పొందేటువంటి వారు ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం కలిగినటువంటి వారికి సంతానం ద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వారి విద్యా విషయాల్లో రాణిస్తారు. అలాగే శత్రుపీడ, రుణబాధ పెరుగుతాయి. నూతన వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. భాగస్వాముల చేత మోసపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి వ్యాపార విస్తరణకి ఇది తగిన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం ద్వారా కొంత అన్యోన్యత తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహం జాప్యం అవుతుంది కాబట్టి కఠిన శ్రమతోటి ముమ్మరంగా వివాహ ప్రయత్నాలు చేయడం ద్వారా వివాహ లబ్ధిని పొందుతారు. అలాగే వృధా ప్రయాణాలు, కఠినమైనటువంటి శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రయాణంలో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి, చిక్కులు కూడా ఏర్పడతాయి. ప్రవాసమైన జీవితాన్ని గడుపుతారు. శరీర ఆరోగ్యం పట్ల, కుటుంబానికి దూరంగా గడపడం పట్ల శరీర ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం కనబడుతున్నది. పిత్రార్జితాన్ని పొందుతారు. స్వార్జితమైన ఆస్తుల పట్ల కోర్టు వ్యవహారాల్లో తీర్పులు ప్రతికూలంగా వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నది. దైవ బలాన్ని ముఖ్యంగా ఈ రాశి వారు పొందాలి. కావున తప్పకుండా దైవ ప్రతిష్టాది దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, గ్రామదేవతా సంబంధమైనటువంటి ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొని దైవ బలాన్ని చేకూర్చుకోవలసినటువంటి అవసరం ఈ రాశి వారికి కనపడుతూ ఉన్నది. ఉద్యోగస్తులకి పదోన్నతి కలుగుతుంది. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది, పనిభారం తగ్గుతుంది. ఉద్యోగస్తులు విదేశీయానం ద్వారా కూడా పదోన్నతిని పొందేటువంటి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉన్నది. విద్యార్థులు కూడా విదేశీయానాన్ని చేసి విదేశీ విద్యని, ఉన్నత విద్యని కూడా అభ్యసించేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. యువకులందరికీ కూడా వ్యవహారికంగా అన్ని లాభాలు కలిగేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఉద్యోగస్తులకి స్థానచలనం, ట్రాన్స్ఫర్లు కలుగుతాయి. ప్రైవేటు రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకి సర్వదా లాభాల బాటలో ఉండేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. చెడు స్నేహాల యందు కొంత జాగ్రత్త వహించాలి. ఆదాయం కంటే ఖర్చు పెరగడం చేత కొంత విలాసవంతమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడడం చేత ఖర్చు పెరిగేటువంటి ఆస్కారం, వృధా వ్యయం అయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కాబట్టి వ్యయ నిర్వహణలో కొంత నియంత్రణ అవసరంగా కనబడుతూ ఉన్నది. విదేశీ యానంలో విద్యార్థులకి కొంత ప్రాథమికంగా చిక్కులు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా చిక్కుల నుంచి బయటపడి ఉన్నత విద్యని అభ్యసిస్తారు. చిత్ర పరిశ్రమకు చెందినటువంటి, టీవీ రంగానికి చెందినటువంటి నటీనటులు, దర్శక నిర్మాతలు, అలాగే గాయకులకి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు. నూతన రంగంలోకి నూతనంగా వెళ్ళేటువంటి వారికి అవకాశాలు పెరుగుతాయి. ఇసుక, ఇటుక, సిమెంటు, ఐరను, భవన నిర్మాణ వనరులన్నీ కూడా గిరాకీ బాగుంటుంది. ఆ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆదాయ ప్రాప్తి కలుగుతుంది. రవాణా రంగం కొంత మిశ్రమమైన ఫలితాన్ని, నష్టాల్లో ముగిస్తుంది. ఫైనాన్స్, చిట్ ఫండ్, బ్యాంకింగ్ రంగాలు మిశ్రమమైన ఫలితాన్ని కలిగి ఉంటాయి. ఐటీ ఉద్యోగస్తులకి ప్రథమార్థంలో కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో పని ఒత్తిడి పెరిగి ఆరోగ్య భంగం కలిగేటువంటి ఆస్కారం కనబడుతుంది. కంపెనీ మారేటువంటి వారు ఈ సంవత్సరం మారకపోవడం మంచిది. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పండితులకి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకి ఉన్నత విద్యను అభ్యసించి సకల ప్రవేశ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణతను పొందుతారు. ఉపాధ్యాయులకు పదోన్నతి కలిగి
గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే శాస్త్రవేత్తలకి తగినటువంటి ప్రోత్సాహకం ప్రభుత్వాల నుంచి లభిస్తుంది. పండితులకి గౌరవ సన్మానాలన్నీ కలిగి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగనే రాజకీయ నాయకులకి కొంచెం ప్రజాక్షేత్రంలో ప్రజాబలం తగ్గేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. కాబట్టి దళారుల్ని నమ్మకుండా రాజకీయ నాయకులు స్వయంగా ప్రజాక్షేత్రంలో పర్యటించడం ద్వారా ప్రజాబలాన్ని తిరిగి పొందగలుగుతారు. అలాగనే రైతులు చీడపీడల ద్వారా నివారణ పొంది ఆ యొక్క ప్రభుత్వం యొక్క సూచనలు పాటించడం ద్వారా, సువృష్టి ద్వారా, విత్తనాలు సకాలంలో నాటడం ద్వారా లాభాల బాట పొందేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. మొత్తంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 8. వారాలలో సోమవారం, మంగళవారం, శుక్రవారాలు వీరికి పనులన్నిటికీ కూడా సజావుగా సాగేట్టుగా కలిసి వస్తాయి. అలాగే రంగుల్లో నీలం, నలుపు, ఆకుపచ్చ, పసుపు రంగులు వీరికి సర్వదా శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మొత్తంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురుబలం సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి మంత్రానుష్ఠానాన్ని చేసేటువంటి ఉపాసకులకు కూడా ఇది తగిన కాలంగా చెప్పవచ్చు. అలాగనే శని, రాహు, కేతు బలాలు తక్కువగా ఉన్నాయి. శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము, తెలదానము, తైలాభిషేకం చేయడం, శనివారం నియమాలు చేయడం, శని త్రయోదశి నాడు మందపల్లి క్షేత్రంలో తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. అదే ప్రకారంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సుందరకాండ పారాయణ, నాగవల్లి దళార్చన, సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ సంపూర్ణ శాంతిని పొందగలరు. అలాగనే రాహుగ్రహ శాంతికై మంగళవారం అలాగే షష్ఠీ నియమాలను పాటించి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, ఇంకా రాహుగ్రహ జప శాంతులు, అలాగనే మినువులు దానం చేయడం ద్వారాను నిత్యం లలితా సహస్ర పారాయణ చేయడం ద్వారా రాహుగ్రహ శాంతిని పొందగలరు. కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానం చేయడంతో పాటుగా సంకటహర చతుర్థి నాడు, బుధవారం నాడు నియమాలు పాటించి గకార సహస్రంతో గణపతికి గరికి చేత అర్చించడం ద్వారా కూడా కేతుగ్రహ శాంతిని పొందగలరు. ఈ రాశి వారికి గ్రహబలం కొంత తక్కువగా ఉండడం కారణంగా మనోబలం చేత, దైవబలం చేత ఈ రాశివారు సంపూర్ణ కార్యసిద్ధిని పొందగలరు. అలాగనే నిత్యం లలితా సహస్ర పారాయణ చేయడం, విష్ణు సహస్ర పారాయణ చేయడం, ప్రదోష వేళ శివాలయ దర్శనం చేయడం, మాస శివరాత్రికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవడం, అలాగనే ప్రాతకాలం ముందు విష్ణువాలయ దర్శనం చేయడం ద్వారా సకల దేవతానుగ్రహాన్ని పొంది ఈ రాశివారు ఈ సంవత్సరం అనేకమైనటువంటి శుభ ఫలితాలను పొందగలరు.